శ్రీ గురుభ్యో నమ గణేశాయ నమ శ్రీమాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రనామాల ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 971 నామము సువాసనార్చన ప్రీత. శ్రీమాత్రే నమః. 8 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సువాసనార్చన ప్రీత్యాయ నమః అని చెప్పాలి. సువాసినుల అర్చన పూజ యందు ప్రీతి కలిగినది. ఈ నామానికి 2 విధాలుగా అర్థాలు చెప్పుకోవచ్చును. ఒకటి, సువాసనార్చన అంటే సువాసిని, స్త్రీలకు జరిగే పూజ అనే భావంలో సువాసినుల పట్ల గౌరవంగా మర్యాదగా ప్రవర్తించడం, వారిని పవిత్ర వ్యక్తులుగా భావించడం అంటే అమ్మవారికి ఇష్టం అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి. 2, సువాసిని స్త్రీలచే తాను అర్చించబడడం అంటే అమ్మవారికి ప్రీతికరం అనే విధంగా ఇంకో అర్థం చెప్పుకోవచ్చును. భక్తి శ్రద్ధలతో ఎవరు అర్చించినా అమ్మవారికి ఇష్టమే, కానీ సువాసినులు అర్చిస్తే మరింత ఇష్టం. ఎందుకంటే తనలాంటి వారి చేత తాను అర్చింపబడడం అనే అవకాశం సువాసినులు అర్చిస్తూనే వస్తుంది అమ్మవారికి. నిత్యం మంగళకరమైన చిహ్నాలతోనూ వస్త్రాభరణాలతోనూ ఉండేది సువాసినిలే కానీ ఇతరులు కాదు. కాబట్టి అమ్మవారు వీరి చేత పూజ చేయించుకోవడంలో ఎక్కువ ఆనందాన్ని, సంతృప్తిని పొందుతుంది. భర్త అవసరాలేమిటో నిత్యం తెలిసిన వారే సువాసినులు. అలా తెలియని ముత్తైదువులు పెళ్ళైన వారి క్రిందకు మాత్రమే వస్తారు. పెళ్ళికాని కన్యలు ఈ నామాన్ని సువాసనార్చన ప్రీత్యాయ నమః అని సంపుటి చేసి జపిస్తే ఆ చిరకాలంలోనే వారికి వివాహం అవుతుంది. ఈ నామం జపిస్తే ఇలా వివాహం త్వరగా అవుతుంది అనడంలో కొంత తర్క విశ్లేషణ, లాజికల్ అనాలైసిస్ ఉంటుంది. సువాసినులు తనను అర్చిస్తే అమ్మవారు చాలా ప్రీతి చెంది ఆనందిస్తుంది అని కదా ఈ నామంలో చెప్పబడింది. కన్యలు అమ్మవారిని ఈ నామంతో జపించి ప్రార్థించినప్పుడు, అమ్మ ఇప్పటి వరకు ఎంతమంది సువాసినుల చేత అర్చింపబడుతూ ఆనందాన్ని పొందుతున్నావు, ఇప్పటి వరకు నిన్ను అర్చించే సువాసినులతో నేను కూడా కలపబడి నిన్ను అర్చించే సువాసినుల సంఖ్య పెరిగి నీకు మరింత ఆనందం చేకూర్చే అవకాశం రావాలంటే నన్ను కూడా వెంటనే సువాసినిగా చేసి మరింత ఆనందాన్ని పొందు అనే అభ్యర్థన ఉంది. ఈ అభ్యర్థనలో అర్థించే వారి ఆర్తి కన్నా అమ్మవారి బాధ్యతను, ఆవిడ మరింత ఆనందం పొందే అవకాశాన్ని గుర్తు చేసే సూచన ఎక్కువ ఉంది. ఇది ఒక విధంగా నిర్బంధ పెట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొందే మార్గమే. అయినా తన పెళ్లి సంగతి చూడు అని తల్లికి పిల్ల పరోక్షంగా సూచించడం ఈ నామంలో ఉందని చెప్పుకున్నామే, కానీ పిల్ల గొంతెమ్మ కోరిక కోరిందని చెప్పుకోలేదు. కాబట్టి అమ్మవారు ఈ అభ్యర్థనలో లౌక్యం ఉందని తెలిసినా పట్టించుకోదు. పైగా పిల్ల తెలివితేటలకు సంతోషిస్తుందేమో కూడా. 1, సువాసినులు పూజింపబడుట ఇష్టపడుతున్నది. 2, సువాసినులచే అర్చింపబడుట ఇష్టపడుతున్నది. 3, చక్కని జీవితం కలవారు ఆ జీవితమే అమ్మవారుగా తెలుసుకుంటే ప్రీతి చెందినది. శ్రీమాత్రే నమః. 4, భార్యాభర్తలు ఇరువురు ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటే అట్టి వారి చేత పూజ చేయించుకొనుటకు ప్రీతి చెందినది అని ఈ నామాలకు అర్థాలు చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. 972 నామము ఆశోభన. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఆశోభాయ నమః అని చెప్పాలి. ఆశోభన పవిత్రతో కూడిన లోకాతీతమైన సౌందర్యం కలది. ఇంతకు ముందు నామమైన సువాసనార్చన ప్రీత నామములో చివర ఉన్న తా ప్రస్తుత ఆశోభన నామములో మొదట ఉన్న ఆ ఈ 2 అక్షరాలు సువర్ణ దీర్ఘ సంధి వలన సువాసనార్చన ప్రీత శోభన అని అవుతాయి. అప్పుడు మనకు ఈ 2 నామాలు సువాసనార్చన ప్రీత శోభన అనే విధంగా 2 నామాలుగా అనిపిస్తాయి. ఇలా చెప్పుకున్న తప్పు లేదు, కానీ శోభన అనే నామము 462వ నామంగా ఇంతకు పూర్వమే వచ్చింది. ఆ శోభన నామానికి వివరణ ద్వితీయ భాగంలో ఇవ్వబడింది.
ఇలా 2 విధాలుగా నామాలు చెప్పుకున్న ఆ 2 నామాల అర్థాలు దాదాపు ఒకటే అయినా ఆశోభన అని ప్రస్తుతం చెప్పుకుంటే నామము పునరుక్తం అంటే మళ్ళీ చెప్పబడడం జరిగినట్లు అవ్వదు. ఇలా ఈ నామము ఆశోభనగా చదువుకోవాలనే సూచనను తేల్చడానికి స్తోత్రంలో సువాచనర్చన ప్రీత శోభన సులభాగితిహ అని సాధారణంగా వ్రాస్తారు. ఇలా వ్రాసినప్పుడు ఈ 2 నామాల మధ్య ఉన్న 2 అవగ్రహాల గుర్తులు ఆ 2 నామాల మధ్య ఆ అనే అక్షరం వస్తుందని రెండవ నామాన్ని ఆ అక్షరంతో కలిపి ఆశోభన నామంగా చదువుకోవాలని సూచిస్తుంది. ఒకే గుర్తు పెడితే రెండవ నామము ఆశోభన అయి శోభన అనే నామానికి పూర్తిగా వ్యతిరేక అర్థం వచ్చి అమ్మవారు కురూపి అపవిత్రాలు అనే అర్థాలు చెప్పినట్లు అవుతుంది. తస్మత్ జాగ్రత్త. శుభము నుండి శోభ శబ్దము ఉత్పన్నమవుతుంది. ఈ 2 వరుసగా శుభత్వం శోభనత్వంను తెలియజేస్తాయి. అందంగా ఉండడం పవిత్రంగా ఉండే సందర్భంలో వాడితే ఆ అందం అనే విశేషం శోభ లేదా శోభన అవుతుంది. అంటే తేలిగ్గా అర్థమయ్యేలాగా చెప్పుకోవాలంటే అందము ప్లస్ పవిత్రము స్వచ్ఛత శోభనత్వము. అందానికి చైతన్యం తోడైతే ఆ లావణ్యం అవుతుంది. ఇదివరకు మహాలావణ్య శేషాద్య అనే నామంలో వివరించుకున్నాము. అందం ఒకటే ఉండి పవిత్రత లేకపోతే వేశ్యలాగా వెకిలి వేషాలు వేయడానికి ఆ అందం దారి తీయవచ్చు. అంటే వేశ్య లాంటి అందం కాదు అనే అర్థం శోభన అనే పదం యొక్క అర్థంలో ఉంది. మనలో ఉన్న అవలక్షణాలన్నీ పోయినప్పుడు మనకు జరిగే అన్నిటినీ అమ్మవారు మనకు శోభిల్లే విధంగానే ఉండేటట్లు చేస్తుంది. అంటే మనకు అన్నీ గిట్టేటట్లుగాను నప్పేట్లుగాను నచ్చేట్లుగాను చేస్తుందన్నమాట. అవతల వాటికి మనకు ఉన్న సంబంధాన్ని బట్టి దృక్పథాన్ని బట్టి అవి మనకు శుభాలుగా భాసిస్తాయి. అంటే మనము అనవసరంగా పెట్టుకున్న అశుభంలో ఆ తొలికితే మిగిలినంతా శుభమే. శోభన అన్నది పవిత్రతో కూడిన విశేషణము అయితే ఆశోభన అనే మాటను సకాల లోకాతీతమైన పవిత్రమైన సౌందర్యం అనే విశేషణార్థకంగా చెప్పుకోవాలి. అంతే తేడా. అమ్మవారి రూపము సౌందర్యవంతంగాను భావాలు స్వచ్ఛంగాను సాన్నిధ్యము పవిత్రంగాను ఉంటాయి. అందుకే అమ్మవారు నిత్యం శోభనయానంగానే ఉంటుంది. ఒకటి పరమ పవిత్రమైన స్వచ్ఛమైన సకాల లోకాతీతమైన సౌందర్యంతో విరాజిల్లుతున్నది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. తప్పకుండా ఇవ్వండి. థ్యాంక్ యూ.